ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉంది ఫ్రెండ్స్? వచ్చేసే వాళ్ళంతా మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి ఇవాళ అయితే నేనైతే మీకోసము బడ్జెట్లో తక్కువలో అయితే ట్రైప్యాడ్ అయితే తీసుకొచ్చానండి. చాలామందికి ఏంటంటే మనకు ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలామందికి అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోవడం ఇష్టం ఉండదు. అందుకోసం అనేసి తక్కువ బడ్జెట్లోనే చాలామందికి చాలా వరకు యూజ్ అయ్యే విధంగా నేనైతే ఒక ట్రైప్యాడ్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు నేను చెప్పే మ్యాటర్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నన్ను అయితే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ట్రైప్యాడ్ అనేది మనమైతే 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ట్రైప్యాడ్ ఉండడం వల్ల అయితే మన మీద ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరమూ ఉండదు. వాళ్ళని వీళ్ళని పిలుచుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఎందుకంటే వీడియో తీయాలి కదా, అందుకోసం అయితే ఒకరిని పిలుచుకోవాల్సిన అవసరం ఉండదు. మన వీడియోస్ అనేది మనమే తీసుకోవచ్చు. ఒకరి మీద అయితే ఆధారపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది అనేది 3 రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పాను కదా, దాన్ని అయితే మనం ఇప్పుడైతే చూసేద్దాము. ఎట్లా ఉపయోగపడుతుందంటే 3 విధాలుగా. దాన్ని అయితే సెల్ఫీ స్టిక్గా కూడా వాడుకోవచ్చు. అలాగైతే మనకి వంటలకి, కుకింగ్కి యూజ్ చేస్తాం, వీడియోస్ తీసుకుంటాం కదా, అలాగైతే మనకి మనమే సెల్ఫ్గా మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఒకరి మీద ఆధారపడకుండా అయితే మనమైతే వీడియోస్ తీసుకోవచ్చు. దీన్ని మనకి నచ్చినట్టయితే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీషోలో అయితే నేనైతే తీసుకున్నాను. మీరైతే నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే ట్రైప్యాడ్ అని చెప్పాను కదండి. ఇప్పుడైతే మనమైతే దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో, అది ఎలా ఉపయోగించుకోవాలి, ఇది ఎలాగైతే యూజ్ అవుతుందో నేనైతే మీకైతే చూపిస్తాను. నాకైతే ఇదిగోండి కొరియర్ అయితే వచ్చిందండి. నేనైతే దీంతోనే ఇప్పుడు వీడియోలు అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నాకైతే వీడియోలు తీసేవాళ్ళు ఎవరూ లేరు, అందుకోసం నేనైతే దీంట్లోనే వీడియోలు తీసుకున్నాను అనుకుంటున్నాను. మనకైతే దీనికి బాగా ప్రొటెక్షన్ కూడా బాగానే ఇచ్చారండి. చూడండి, ఇట్లాగా బబుల్ షీట్ తోటి అయితే మనకి ప్రోడక్ట్ అనేది మనకి ప్యాకింగ్ అయితే చేశారు. చూడండి ఎంత అయితే ఇచ్చారో. నేనైతే దీన్ని ఇప్పుడు మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. ఇట్లాగా చూడడానికి చిన్నగా ఉంది. చూడడానికైతే చిన్నగా ఉంది. చూడడానికి చిన్నగా ఉన్న ఇదైతే చాలా ఉపయోగపడుతుందని అయితే నాకు అర్థమైపోయింది. నేనైతే దీంతోనైతే వీడియోస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాము. దీనికైతే మనకైతే ఒక కేబుల్ అయితే ఇచ్చాడు, చిన్న కేబుల్ ఇచ్చాడు. ఇదిగోండి, మనకి వేరైటీ అడాప్టర్ ఉంటుంది కదా, ఆ అడాప్టర్ తోటి ఇది అడాప్ట్ చేసుకొని మనం అయితే ట్రైప్యాడ్కి అయితే మనమైతే ముందుగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలండి. సన్న పిన్ ఉంది, ఇటు సైడ్ అయితే పెద్ద పిన్ ఉంది, ఇటు సైడ్ అయితే చిన్న పిన్ ఇచ్చారు, సన్న పిన్ ఇచ్చారు. పాత ఫోన్లు ఉంటాయి కదా, ఆ పిన్ అయితే ఇచ్చారనమాట. నేనైతే ఛార్జింగ్ అయితే బాగానే తొందరగా ఎక్కుతుందండి, ఈజీగా ఎక్కుతుంది ఛార్జింగ్ అయితే. ఇదిగోండి, ఇదైతే సెల్ఫీ స్టిక్ అనమాట. ఇదిగోండి, ఇది సెల్ఫీ స్టిక్, చూసారు కదా. చిన్నగా స్వీట్గా స్మార్ట్గా ఉంది. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే ఇట్లా మనమైతే ఓపెన్ చేసేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇదైతే సెల్ఫీ స్టిక్ అనమాట. ఇదిగోండి, బ్యాక్ సైడ్ అయితే ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి, ఇట్లా అయితే ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఇదైతే పొడుగు కూడా చాలా పొడుగు వచ్చిందండి. సెల్ఫీ స్టిక్ అయితే చూడండి ఎంత పొడుగ్గా ఇచ్చాడో. అక్కడైతే మనం ఇట్లా పెట్టుకోవచ్చండి, ఇలా నిలబెట్టుకోవచ్చు. దీనికైతే కాళ్ళు కూడా ఇచ్చాడు. కాళ్ళు అంటే మనిషి కాళ్ళు అనుకోకండి. దీనికైతే మూడు స్టాండ్లు అయితే ఇచ్చాడు. ఇదిగోండి, ఇదొకటి ఇలా ఇచ్చాడు. దీన్ని అయితే మనం ఇట్లాగా అయితే నిలబెట్టుకోవచ్చు. చూసారు కదా, ఎంతో పర్వాలేదండి. తక్కువ బడ్జెట్లో కదా, మనకైతే ఇంతకంటే మంచిదైతే రాదని నేను అనుకుంటున్నాను. మీరైతే ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇట్లా అయితే కింద స్టాండ్ అయితే పెట్టుకున్నాము. మళ్ళీ అయితే మీకోసం చూపించడం కోసం నేనైతే ముడుచుకుంటున్నాను. ఇదిగోండి, ఇట్లాగా బ్యాక్ సైడ్ అయితే ఇది బటన్ ఉంది కదా, అనిపిస్తుంది. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కినమ్మంటే ఇదిగోండి
ఇలా అయితే చూడండి ఎంత నేనైతే లైటింగ్ మొహానికి అయితే పెట్టుకున్నాను. ఎంత బ్రైట్నెస్ ఉందో చూడండి, మన వీడియోస్కి ఎంత లైటింగ్ బ్రైట్నెస్ ఇస్తుందో. ఇదైతే ట్రైప్యాడ్ అయితే అలాగే 2 సార్లు నొక్కడం వల్ల అయితే ఒకసారి నొక్కితే కొద్దిగా వస్తుంది లైటింగ్, రెండోసారి నొక్కడం వల్ల ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది, మూడోసారి నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆఫ్ అయిపోతుంది. ఇట్లాగా మీ లూజ్ ఇది కానీ మీరు మొబైల్ పెట్టుకోవాలంటే ఇట్లాగా లూజ్ చేసేసుకోవాలండి. లూజ్ చేసేసుకొని అప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా తిప్పుకొని మళ్ళీ దీన్ని అయితే టైట్ చేసుకోవాలి. ఎందుకంటే టైట్ చేసుకోలేదంటే మొబైల్ అయితే కింద పడిపోతుంది కదా, అందుకోసం అయితే ఖచ్చితంగా దీన్ని అయితే టైట్ చేసుకోవాలి. అలాగే ఏదన్నా ఇట్లా ఉంచాలనుకున్నప్పుడు దీన్ని అయితే సైడ్ అయితే ఇదిగోండి ఇది ఇట్లా అయితే లూజ్ చేసుకోవాలి. ఇది లూజ్ చేసుకోవాలి. చూసారు కదా, కనిపిస్తుందా? ఇదైతే లూజ్ చేసుకోవాలి. అలాగే ఏదన్నా మనం మొబైల్ పెట్టిన తర్వాత ఇదైతే ఖచ్చితంగా టైట్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. ఇదిగోండి మనకి ఇక్కడ అయితే 2 ఇట్లా స్టిక్ లాగా ఇచ్చారు, ఈ స్టాండ్స్ ఇచ్చారు. దీనికి మధ్యలో ఇది కనిపిస్తుందా, దీంట్లో అయితే మధ్యలో సెల్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా మొబైల్ పెట్టుకొని షార్ట్స్ లాంగ్ వీడియోస్కైనా కానీ ఇట్లాగా అడ్డంగా మొబైల్ పెట్టుకోవాలండి. అలా అడ్డంగా మొబైల్ పెట్టుకొని షార్ట్స్కైనా కానీ ఇలా తిప్పుకోవచ్చు. ఇలా తిప్పుకొని మొబైల్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా పెట్టుకొని మనమైతే షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మొబైల్ అడ్డంగా పెట్టుకుంటే మనమైతే దీనికి మొబైల్ అడ్డంగా పెట్టుకుంటే మనమైతే లాంగ్ వీడియోస్ అయితే బాగా తీసుకోవచ్చు అండి. దీనికైతే మనము మొబైల్ దగ్గరికి వెళ్ళి ఆపకుండా మనకైతే ఒకటైతే చిన్న రిమోట్ టైప్గా ఇచ్చాడండి. చూసారు, కనిపిస్తుందా? ఇదిగోండి రిమోట్ లాగా ఇచ్చాడు. ఈ రిమోట్ అనేది మనము బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇది పక్కన పెట్టుకొని మనమైతే దీంతోనే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని అయితే బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేసుకోవాలండి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ రిమోట్ అనేది పనిచేస్తుంది. కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఆ కెమెరా సింబల్ గట్టిగా ప్రెస్ చేస్తే అది అనేది ఆన్ అవుతుంది. ఆ గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మనమైతే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఆఫ్ అవ్వాలంటే గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దీనిలోకి మనమైతే పెట్టుకోవచ్చండి. ఇట్లాగా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటే దానిలో అయితే ఉండిపోతుంది. చూశారు కదా, నేనైతే ఇట్లాగా తక్కువ బడ్జెట్లో దీని ప్రైస్ ఎంత అనేది ఇప్పటివరకు అయితే చెప్పలేదు కదా, నేనైతే చెప్తున్నాను. నాకైతే మాత్రం 243 రూపాయలు పడిందండి ఈ ట్రైప్యాడ్ అయితే. చిన్నదైనా కానీ స్మార్ట్గా ఉంది. ఇదిగోండి ఇట్లా ఉంది స్మార్ట్గా. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో రీల్స్ చేసుకోవచ్చు, షార్ట్స్ చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, ఎట్లాగైనా దీన్ని వాడుకోవచ్చు అండి. మనకైతే సెల్ఫీ స్టిక్ గాను ట్రైప్యాడ్ గాను ఉపయోగపడుతుంది. ఒకరి మీద ఆధారపడకుండా మనమైతే వీడియోస్ చేసుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. మీకు కనుక నచ్చినట్లయితే దీనికి కామెంట్ వెళ్ళి మీషోలోకి వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.